దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం దేవుడు మనకిచ్చిన అవకాశం కదండి. దేవుని సన్నిధిని అనుభవిస్తూ చక్కగా మీకు ఇస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని మరి అద్భుతంగా వాడుకోండి. మరి నిన్న అద్భుతంగా ఫ్రైడే మీటింగ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ప్రామిస్ ల్యాండ్ మీటింగ్ ఎంతమంది చూశారు? ఇంకా బలపరచబడాలి. ఈరోజు శనివారం ప్రామిస్ ల్యాండ్లో 14, 15, 16 మీటింగ్స్. హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లి ఈరోజు శనివారం అద్భుతమైన సర్వీస్ ఈవినింగ్. రేపు ఆదివారం బెల్లంపల్లిలో 2 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉంటాయి. కాబట్టి గమనించండి. ముఖ్యంగా ఈ ఉదయకాలం మీ అందరూ కూడా ప్రార్థనలు, ఆరాధనలు, దేవుని వాక్యం వినాలి, ప్రార్థించాలి, దేవునితో మీరు సన్నిహితులై ఉండాలి, ప్రేమపూర్వకంగా ఆధ్యాత్మికంగా మీరు బలం పొందాలి. ఎక్కడ మీ ఆత్మీయ స్థితిగతులు పడిపోవద్దు. లోకము, శరీరము ఏది మీలో ఉండొద్దు. ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఇంకా మారు మనసు పొందిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసు మీ రక్షకుడు, దేవుడు మీ అందరి నిమిత్తం, మన నిమిత్తం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన ఈ లోకాన్ని అన్నిటినీ జయించి మన మీద ఏ నేరము లేకుండా చేసి పాప క్షమాపణ ఇచ్చి పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభుని మీరు నమ్ముకుంటే పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ. ఈ లోకంలో కూడా ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. అందుకని ఉదయకాలం ప్రతి ఒక్కరూ మీరు విడుదల పొందాలి, బాగుపడాలి, దీవించబడాలి, శత్రువు నుండి విడిపించబడాలి, ఒక ఆత్మీక బలవంతులు కావాలి, మీరు ప్రార్థనా పోరాటం కలిగిన వారిగా తయారు కావాలి, దేవునితో నడవాలని ఆశతో ఈ దినం దేవుని వాగ్దానం రోజు మీ ముందుకొచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రభు పక్షముగా మీ ముందు నిర్వర్తించడానికి ఆయన చూపుతున్న కృప, ఆయన చేస్తున్న గొప్ప భాగ్యం మనందరికీ కూడా. ఈరోజు చదువుకుందాం. మీరందరూ ఎదురు చూస్తున్నారు. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 97వ కీర్తన 10వ వచనం 2వ మాట. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. తన భక్తుల ప్రాణమును, అందుకే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. భక్తుల ప్రాణాన్ని కాపాడతాడట, భక్తిహీనుల చేతిలో నుండి విడిపిస్తాడట. ఎవరండి నీ ప్రాణాన్ని కాపాడేది? ఏ మనుషులు కాదు, ఏ వైద్యులు కాదు, ఎవ్వరు కాదు. సహాయం చేసేవారు చేస్తారు, వైద్యం చేసేవారు చేస్తారు, ప్రయాణాల్లో జాగ్రత్తలు చెప్పేవారు చెప్తారు, ఆధ్యాత్మికంగా కూడా మన జీవితాన్ని, వాక్యాన్ని, ఆత్మీయ ఆ బోధన చేసేవారు ఉంటారు. కానీ మన ఆత్మీయ స్థితిని, మన ప్రాణాన్ని, మనకున్నట్టు సమస్తమును కాపాడగలిగేది మన దేవుడే. అందుకనే తన భక్తుల ప్రాణం. నువ్వు ఎవరు భక్తురాలివి? ఎవరు భక్తునివి? దేవుని బిడ్డవి, దేవుని రక్తంలో కడగబడిన జనాంగం. తన భక్తుల ప్రాణాన్ని కాపాడే దేవుడైన, భక్తిహీనుల చేతిలో నుండి విడిపించే దేవుడైన. అందుకని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. భక్తుల ప్రాణం, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని కాపాడతాను భక్తిహీనుల చేతిలో. తన భక్తుల ప్రాణాన్ని కాపాడదు. నువ్వు దేవుని భక్తురాలు కాదా? నువ్వు దేవుని బిడ్డవు కాదా? నేను కాపాడ్డా దేవుడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నీ ప్రాణమును కాపాడతాను. అంతేకాకుండా నీకున్న భక్తిహీనులు అందరి, అంటే మనల్ని వెంబడించే ఏదైనా భక్తిహీనత, అంటే మనుషులు కావచ్చు, ఆత్మీయ భక్తిహీనత ఏదైనా కావచ్చు, అందరి నుంచి విడిపిస్తాడట. ఈరోజు దేవుని నమ్ముతున్నావా? నీ ప్రాణమును నేను కాపాడేదను. అంతేకాకుండా నీ జీవితాన్ని నేను కాపాడేదను, నిన్ను విడిపించదు. నీ ప్రాణమును కాపాడేదను, శత్రువు నుండి విడిపించదని ఈరోజు వాగ్దానం. కాబట్టి నీ ప్రాణమును కాపాడదను, శత్రువు నుండి విడిపించను. అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని మీద ఆధారపడండి, ప్రభు తట్టు చూడండి. యేసు ప్రభు రక్షకుడు, దేవుడు ఆయనే నా సమస్తమని ఆయన మీద ఆనుకోండి. మీ పిల్లల్ని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలని, నీ జీవితాన్ని కాపాడబోతున్నాడు ఆయన. ధైర్యంగా ఉండి దేవునికి థ్యాంక్స్ చెప్పి ఈ ఉదయకాలం 5 to 6 ప్రేయర్ చూస్తున్నారా? ప్రతి ఒక్కరూ చూడాలి, అందులో ఏకీభవించాలి. ఈవినింగ్ కూడా అద్భుతమైన మీటింగ్లో, సాటర్డే జరిగే సర్వీస్లో, ప్రామిస్ ల్యాండ్లో, బెల్లంపల్లిలో పాలు పొందాలి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల ప్రార్థన ఎంతమంది ఈ దినం వాగ్దానంలో ఏకీభవిస్తున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పాపపు సమస్యలు, చీకటి సమస్యలు, ప్రతి బంధకములు తొలగిపోవాలి. అంతేకాకుండా ప్రభా, ఎవరి కండిషన్లో ఏ బాధలు ఉన్న విడుదల దయచేయండి.
ఎవరి ఇబ్బందులు ఉన్న విడుదల దయచేయండి, ఎవరి సమస్యలు ఉన్న విడుదల దయచేయండి, ఎవరి నష్టంలో ఉన్న విడుదల దయచేయండి, ఎవరి కష్టంలో ఉన్న విడుదల ఇచ్చి అద్భుతం చేయండి. భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా, రక్షణ లేని వారు రక్షణ పొంది, త్రాగుబోతులు, వ్యసనపరులు, దుర్మార్గులు, దొంగలు, ద్రోహులు, వ్యభిచారులు, భయంకరమైన మాంత్రికులు మార్చబడాలి. దేవా స్తోత్రం అయ్యా. కల్వరి పరిచర్య ద్వారా ఎంతమందికి వాగ్దానం రీచ్ అవుతుందో ప్రతి కుటుంబం బ్లెస్ కావాలి. గర్భాలు లేని గర్భాలు తెరవబడాలి నాయన. అప్పుల భారం, ఆర్థిక భారం, కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు విడుదల పొందాలి. అంతేకాక మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టకుండా మా డబ్బు మాకు తెచ్చియాలి ప్రభా. అట్టి సహాయం చేయండి. ఎవరెవరు ఏ ఏ సమస్యలు, స్కూళ్ళు ఫీజులు నాయన, ఎవరెవరు ఏ బాధలో ఉన్నారో సహాయాన్ని పంపండి. ఎక్కడెక్కడ నుంచి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాం వారందరి పక్షముగా గొప్ప కార్యాలు జరిగించి కల్వరి పరిచయని మీరు బ్లెస్ చేసి ఉన్నతంగా లేవనెత్తండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ శుభములు, దీవెనలు, ఆరోగ్యాలని ప్రకటిస్తూ వారు గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ ఈ సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేసి వారి వర్ధిల్లం చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ మా పక్షంగా మీరుండి న్యాయం చేయండి. ఇదిగో ప్రభా, ఏ సమస్యలు ఎవరితో ఉన్నా విడుదల దయచేసి భారతదేశాన్ని, ప్రపంచ దేశాన్ని రక్షించి క్షేమకరమైన కాపుదల, భద్రత ప్రతి ఒక్కరి క్రైస్తవ బిడ్డలకి మీరు దయచేయమని, ఎవరెవరే బాధలున్న విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ధైర్యంగా ఉండండి. అందరూ కూడా ఉదయం 5 నుంచి 6 ప్రార్థనలో మీరు ఏకీభవించాలి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, కల్వరి టెస్ట్ మనీస్, ఇవన్నీ మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెండవదిగా ప్రతి దినము కూడా మీకు మార్నింగ్, ఈవినింగ్ కూడా లైవ్ ఇస్తున్నాం. మీరు సాటర్డే కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 14, 15, 16 3 దినాల మీటింగ్స్. శనివారం అద్భుతమైన సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఈవినింగ్ జరుగుతుంది. ఎక్కడెక్కడ వారు అక్కడికి. హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన పాలు పొందొచ్చు. మూడవదిగా ప్రతి శనివారం బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతుంది సాటర్డే ఈవినింగ్. ప్రతి కుటుంబాలతో పాటు మీరు పాలు పొందండి. ఎక్కడెక్కడ వచ్చిన ఫ్రీ అకామిడేషన్, భోజనాలు ఉంటాయి. దేవుని సన్నిధిని అనుభవించి ఆదివారం ఆరాధన చూసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి ప్రామిస్ ల్యాండ్ మీటింగ్కి ఈరోజు శని, రేపు ఆది కూడా 3 ఆరాధనలు ఉంటాయి. 3 ఆరాధనలు ఆయిల్ సర్వీస్ కూడా ఉంటుంది. పాలు పొందండి. 20వ తారీఖు దైవజనుల సదస్సు. ఎంతమంది సేవకులు, సేవకురాళ్ళు నా మాటలు వింటున్న 20వ తారీఖు బెల్లంపల్లిలో ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు దైవజనుల అగ్ని సదస్సులో మీ కుటుంబాలతో పాటు పాలు పొంది, బలం పొంది, ఆ రోజు ఆర్డినేషన్ సర్వీస్, ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్, దైవజనులతో ఒకరితో కలిసి మనం అభిషక్తులుగా ప్రార్థన చేసే ఆ సర్వీస్లో ఎక్కడి నుంచి మీరు వచ్చిన బెల్లంపల్లికి అద్భుతంగా దైవజనులుగా పాలు పొందాం. దేవుడు మీ అందరినీ దీవించింది గాక. ప్రైజ్ లార్డ్.